పులివెందుల పట్టణ సుందరీకరణ భాగంగా అధికార పార్టీ నాయకులు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు పిచ్చికి పరాకాష్ఠగా చేరాయి. పులివెందుల చుట్టుపక్కల దాదాపు ఇప్పటికే 14-15 రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను కోట్లాది రూపాయలు వెచ్చించి వాటన్నిటి కూడా సుందరీకరించి దానంతా చేయడం జరిగింది. అత్యంత అవమానకరమైన రీతిలో అంబేద్కర్ ఆశయాలను మేము సాధిస్తున్నాం, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ప్రతిష్ఠించామని గొప్పగా చెప్పుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే అంబేద్కర్కు అవమానం జరిగే విధంగా, అపచారం జరిగే విధంగా పులివెందుల్లో వ్యవహరించడం జరుగుతోంది. పులివెందుల పాత బస్టాండ్ వద్ద రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఇప్పటికే దాదాపు 708 కోట్ల రూపాయలతో 3 మార్లు తీసేసి 3 మార్లు పెట్టి ఆధునీకరించడం జరిగింది. ఆ ఆధునీకరణలో భాగంగా ఈరోజు రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పైన పెట్టి ఆయన కాళ్ళ కింద బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఇది అధికార దురహంకారానికి పరాకాష్ఠగా మారింది. మొత్తం ఈరోజు ఉదయం నుంచి పులివెందుల్లో గందరగోళంగా ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా అధికార పార్టీ నాయకులు కానీ అధికార యంత్రాంగం కానీ స్పందించలేదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అంబేద్కర్ పైన ఉన్న గౌరవం ఏ పాటితో అర్థమవుతుంది. ఇంతకుముందు నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకోపోవడం జరిగింది. రేపు ఉదయం తెల్లారే సరికల్లో అంబేద్కర్ విగ్రహాన్ని తీయకపోతే ఖచ్చితంగా అదే ప్రాంతంలోనే కూర్చొని శాంతియుతంగా ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దీనికి కారకులైన వారిని పైన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా.